హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో సింపుల్ లుక్తో రీసెంట్ డేస్లో ఎక్కువ శాతం కుర్తీలకి, లాంగ్ ఫ్రాక్లకి, బ్లౌజ్లకి కూడా యూస్ చేస్తున్న హ్యాండ్ డిజైన్ ఒకటి చూపిస్తాను. చాలా సింపుల్, కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని హ్యాండ్కి సరిపడినంత హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు కావాల్సిన హ్యాండ్ లెంత్ కన్నా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చుల కోసం అనమాట. సో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని హ్యాండ్ లెంత్ చెక్ చేసుకొని పైన వైపున పెడుతుంది షోల్డర్ పాయింట్ అనమాట. లెంత్ చెక్ చేసి షోల్డర్ పాయింట్ అనేది మార్చేసాయి. ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని పెట్టుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ అడ్డంగా పెట్టి వచ్చిన మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ కిందకి హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టాలి. చిన్నపిల్లలకి అయితే కనుక 2 ఇంచ్ 2.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకోవచ్చు. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ మార్చేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కింద హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ని ఈ విధంగా కలుపుకొని పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెడుతున్నాను నేను. మీకు హ్యాండ్ షేప్ ఎలా అయితే మార్చేసానో సేమ్ అదే విధంగా నేను పేపర్ పైన కట్ చేసుకున్నా. ఏదైనా డిజైన్ పార్ట్స్ ఉన్నప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. అప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా డిజైన్ నీట్గా వస్తుంది. పేపర్ పైన కింద చివరి నుంచి హ్యాండ్ లెంత్ పెట్టిన దగ్గర నుంచి 2.5 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టి ఈ విధంగా 2.5 ఇంచ్ లెంత్ సపరేట్ చేసుకోవాలన్నమాట. ఫుల్ హ్యాండ్ లెంత్లో ఇది కింద పట్టీ కోసం అనమాట. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచ్ సపరేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పైన వైపున హ్యాండ్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పేపర్ ఎలా ఉందో అదే విధంగా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. బట్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపున ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి మిగిలిన ఫ్యాబ్రిక్ పైన పేపర్ని పెట్టి ఈ విధంగా కట్ చేసా. అండ్ కింద వైపున పట్టీ కోసం పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేశాను. కాకపోతే ఖర్చులు లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టా, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇది పైన హ్యాండ్ షేప్ ఫోల్డింగ్ ఉన్నప్పుడే హ్యాండ్ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ ఎక్కడ అనేది ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ పార్ట్కి కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా పాయింట్స్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి రెండు వైపులా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్ లాగా వస్తుందన్నమాట, కుచ్చు అనమాట. సో ఇప్పుడు మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉన్నంత వరకు ఈ విధంగా ఒక సైడ్ నుంచేమో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఒక కుచ్చేమో మన వైపుకు ఉండాలి, ఇంకొక కుచ్చేమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలన్నమాట. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా చూడండి వీడియోలో. కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే ఉండేలాగా కుచ్చు ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వీడియోలో చూపించిన విధంగా 2 కుచ్చులు పెట్టుకొని ఈ కుచ్చు పార్ట్ అనేది కదలకుండా ఉండడం కోసం స్టిచ్ అనేది వేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా పైన వైపున కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక 1 ఇంచ్కి లెఫ్ట్ సైడ్ ఒక 1 ఇంచ్కి పాయింట్ పెట్టి కింద ప్లీట్కి సమానంగా ఈ విధంగా పైన వైపున కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్లీట్స్ వచ్చేలాగా పెట్టుకొని ఈ కుచ్చులు అనేది కదలకుండా ఉండడం కోసం పైన వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. శాంపుల్ స్టిచ్ అనమాట ఇది. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని హ్యాండ్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పైన వైపున కట్ చేసి కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ తెలియడం కోసం చిన్న కట్లాగా పెడుతున్నాను. ఈ విధంగా హ్యాండ్ మిడిల్ ఉన్న దగ్గర నుంచి హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది మార్చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్లో పెట్టడం వల్ల హ్యాండ్స్ తిత్తులు లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రంట్ సైడ్ అన్నట్టు మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు కింద పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. కింద మనం తీసుకున్న ఈ 2.5 ఇంచ్ లెంత్ ఉన్న పట్టీకి మంచి వైపు అండ్ అలాగే పైన హ్యాండ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టి ఈ బార్ మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుల దగ్గర పీస్లు వస్తున్నాయి అనుకుంటే కనుక ఓవర్లాక్ చేయండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని ఓపెన్ చేసి హ్యాండ్ పార్ట్ని రివర్స్ తిప్పుకొని చివర ఎడ్జెస్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తే కంప్లీట్ అవుతుంది. సేమ్ ఒక హ్యాండ్ ఎలా అయితే చూపించానో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. తిక్కగా ఉన్న ఫ్యాబ్రిక్స్కి లైనింగ్ వాడకపోతేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఒకవేళ మీరు లైనింగ్ వాడాలి అంటే హ్యాండ్ షేప్ స్టిచ్ చేయకముందే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అనేది పెట్టుకోండి. అండ్ హ్యాండ్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత సైడ్కి ఈ విధంగా పెట్టేసి డ్రెస్కి అటాచ్ చేయడానికి బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే మనం హ్యాండ్కి హ్యాండ్లో పెట్టిన వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే హ్యాండ్లో డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున పెట్టి హ్యాండ్ మిడిల్ పార్ట్ అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి.
ఈ వీడియో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ఇదే విధంగా నేను ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. బాయ్.